భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు రావడానికి చాలా సంతోషిస్తున్నాను. చాలా రోజుల నుంచి వీడియోస్ చేయకుండా ఉండడానికి కారణం నేను మీటింగ్స్లో బిజీ అయ్యి సంఘ కార్యక్రమాలు బిజీ అయ్యాను. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి, మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రభునందు సంతోషిస్తూ ఆనందిస్తూ మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా విషయాలు జరిగాయి. అందులో ఒకటి అయినటువంటిది మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఒక సందర్భాన్ని చూశాను. ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్, ఆ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ అందరినీ ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక సోదరుడు ఆ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఆ ప్రశ్న ఛానల్లో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దేని గురించి మాట్లాడారంటే కొంత ఆ సహోదరుడిని నేను అప్రిషియేట్ చేస్తాను. గత కాలంలో ఆయన చేసిన వీడియోస్ నేను చూసినప్పుడు మన ధర్మశాస్త్రం కోసం మాట్లాడారు. అలాగే కొన్ని విషయాలు అవేర్నెస్ తీసుకురావడానికి సమాజానికి చెప్పడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందుని బట్టి నేను ఆ సహోదరుడిని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ప్రశ్న ఛానల్ ఎవరైతే నడుపుతూ ఉన్నారో ఆయన్ని, బ్రదర్, ఈ విషయంలో మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. అయితే ఈ మధ్యలో ఒక 2 రోజులు అనుకుంటా, 2 రోజుల క్రితం ఒక వీడియో మీరు చేశారు. అది నేను చూసి మీకు నిజంగా బైబిల్ విషయం మీద మీకు పూర్తి పరిజ్ఞానం లేదు అన్నది నేను ఈరోజు ఈ వీడియోలో నిరూపించబోతున్నాను. మీరు ఏదో ఎర్రకండువా వేసుకొని దేవుడు లేడని చెప్పి, దేవుడి భావజాలం ఎలా ఉంటుందంటే స్త్రీ అణిచివేత, పితృస్వామ్యం అనే ఒక పదాన్ని తీసుకొచ్చి పేట్రిటీ అని మాట్లాడారు. పేట్రిటీ అని ఆ భావజాలం అంటే పితృభావజాలం మాత్రమే దేవుడికి ఉందని, లేకపోతే ఆడవారిని అణిచివేత చేసేది మతాలని, ఇలాంటి మాటలు చాలా మీరు మాట్లాడారు. మతాలైతే ఆడవారిని అణిచివేసే కార్యక్రమాన్ని మతాల్లో ఉండొచ్చేమో, కానీ క్రిస్టియానిటీ అనేది మతం కాదు, మార్గం. అందరికీ సమానత్వాన్ని ప్రసాదించి అందరూ కూడా సమభావంతో బ్రతకాలనేది. పితృస్వామ్యం అనే ఆలోచన కానీ, ఆ యొక్క విధానం కానీ, లేకపోతే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ, లేదా ఆడవాళ్ళకి అసలు బైబిల్లో స్థానమే లేదని కానీ వ్యతిరేకించడం కానీ అనేది మీరు మాట్లాడితే నాకు హాస్యాస్పదం అని అనిపించింది. అందుకని వీడియో మీ ప్రశ్న ఛానల్కి కౌంటర్ చేస్తూ, మీ ఛానల్ ద్వారా చాలామంది విన్నారు. వాళ్ళందరూ కూడా కొంతమంది ఈయన బాగా చెప్పాడని అనుకున్న వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు కూడా ఈయనకు కొంచెం కౌంటర్ ఇవ్వండి అన్నయ్య అని అన్నారు. కాబట్టి మీది ఇది కౌంటర్ వీడియో అవుతుంది బ్రదర్ ఖచ్చితంగా. మీకు ఏమైనా ఈ వీడియో తదుపరి నాతో మాట్లాడాలనుకుంటే నా ఫోన్ నెంబర్ కింద ఉంది. లేదు మాతో చర్చించాలని అనుకున్నా మీకు ప్రేమపూర్వక సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. బైబిల్ మీద మీకు కనీస పరిజ్ఞానం లేదని నిరూపించడానికి మీ ముందుకు వచ్చాను నేను. పేట్రిటీ ఏదైతే ఉందో, ఈ యొక్క పితృభావజాలం, ఈ పేట్రిటీ గురించి మాట్లాడినప్పుడు మీరు ఏదేదో అవాక్కులు చవాకులతో క్రిస్టియానిటీ మీద నేను గతంలో వీడియో చేశాను. ఏంటది, మన ధర్మశాస్త్రం మీద, క్రిస్టియానిటీ మీద కూడా నేను చేస్తాను, ఇలాంటి వాటి మీద చేస్తూనే ఉంటానని అన్నారు. బాగానే ఉంది. కానీ మీకు ఎంత పట్టు ఉంది బైబిల్ మీద? మీకు ఏం తెలుసు అసలు బైబిల్ గురించి? మీకు ఏమీ తెలియదని నిరూపించబోతున్నాను. బ్రదర్కి ఏం తెలుసో ఏమీ తెలీదో ఒక్కొక్కటి మేము ముందు పెడతారు. మొదటిగా ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏంటంటే మాట, ఆదికాండంలో బైబిల్లో ఆదికాండంలో రాయబడిన సందర్భం, ఆదిలో పురుషుణ్ణి మట్టితో చేశాడు కదా, స్త్రీని ఎందుకు మట్టితో చేయలేదు? స్త్రీని మట్టితో చేయొచ్చు కదా. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఏముంటుందంటే ఈ వ్యతిరేకత కనపడుతుంది కదా, వ్యత్యాసం కనపడుతుంది కదా. పురుషుణ్ణి హెచ్చించినట్టుగా స్త్రీని తక్కువగా చూసినట్టు అనిపిస్తుంది కదా. దేవుడైన వాడు ఆయన్ని మట్టితో చేసినప్పుడు ఈవిడ్ని కూడా మట్టితోనే చేయాలి కదా. ఆదాంలోంచి ఎందుకు చేశారు? ఇది చేయడం తప్పు కదా అని ఆయన మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు ఒక్కసారి ముందు ఆయన మాట్లాడిన ఆ యొక్క పద్ధతి ఏదైతే ఉందో, లేదా ఆ వ్యవహారం ఏదైతే ఉందో, ఆ శైలి ఏదైతే ఉందో, ఆ అజ్ఞానం ఏదైతే ఉందో ఒకసారి వినండి. ఇప్పుడు ఈ బైబిల్, ఈ జెనసిస్ ఓపెన్ చేయగానే బైబిల్లో దేవుడు సృష్టి ఎలా చేశాడు ఇవన్నీ చెప్తూ ఆడమ్ ఈవ్ గురించి మాట్లాడుతూ, ఆడమ్ని అంటే మనిషిని ఎట్లా క్రియేట్ చేశాడనే దాని మీద, ఆడమ్ని ఒక మట్టి తీసుకొని మట్టితో ఒక బొమ్మ చేసి దానికి ఊపిరి ప్రాణం పోసాడు అనేది ఒక పాయింట్ కదా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడానికి చాలా ఇదిగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. కానీ సరే, కొంతమంది నమ్ముతున్నారు కదా, కొన్ని కోట్ల మంది నమ్ముతున్నారు కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్ దర్ బిలీఫ్ సిస్టమ్. వీ మే డిసగ్రీ విత్ దర్ బిలీఫ్ కదా. అయితే ఇట్లా దేవుడు ఆడమ్ని చేసి మట్టితో చేశాడు కదా. కానీ అంటే మొదటి వ్యక్తిని, అబ్బాయిని, మొదటి అమ్మాయిని, ఈవ్ని ఎలా చేశాడు దేవుడు? ఎలా చేశాడు? సేమ్ అలాగే మట్టి చేసి ఊపిరి ప్రాణం పోసాడా? కాదు. ఆడమ్ యొక్క రిబ్ అంటే పక్కటెముకను తీసి ఆ పక్కటెముకలో నుంచి ఆవిడని క్రియేట్ చేశాడు కదా.
నాకు అర్థం కాని విషయం ఎప్పటి నుంచో నాకు, అంటే ఈ బైబిల్ అనే పదం రాగానే నాకు గుర్తొచ్చేది ఇదే ఏంటంటే, ఫస్ట్ నువ్వు దేవుడు కదా, నువ్వు యాడమ్ని చక్కగా పద్ధతిగా ఒక మంచిగా బొమ్మలాగా చేసి ఊపిరి అని చెప్పారు. కరెక్ట్, వెరీ గుడ్, వండర్ఫుల్, బాగుంది. మరి అమ్మాయిని అలా ఎందుకు చేయలా? అమ్మాయినేమో అబ్బాయిలో నుంచి నువ్వు రిప్ తీసుకెయటం ఏంటి? దీని వెనకమాల ఏంటి? దీన్నే పేట్రియార్కీ అంటారు, దీన్నే పితృస్వామ్య భావజాలం అంటారు. పితృస్వామ్య భావజాలం ఎందుకు అయింది అంటే ఎందుకు అవ్వదు? అమ్మాయి ఎప్పుడు అబ్బాయికి ఏమంటారు కిందనే ఉండాలి అనే ఒక, అంటే నేను అబ్బాయిని క్రియేట్ చేశా, కానీ అబ్బాయి మాత్రం అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్బాయిలో నుంచి వచ్చింది. ఉన్నారు కదా, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయు ఓదగా నరుడు జీవాత్మ ఆయన. మట్టితో ఆదాము గారిని చేయడం, ఆ 2వ అధ్యాయం అంతా చూసుకుంటే ఆదాము గారి నుంచి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయనకు సాటైన సహకారిగా అంటే అర్థమేంటి? సహాయం చేయడానికి సాటైన సహకారం అంటే అర్థమేంటి? ఈక్వెలెంట్ అయినా తనకు సాటిగా ఉండాలని, సాటైన సహకారిగా ఉండాలని, సహాయం చేయడం అంటే అర్థమేంటి? ఉన్న ఆయనకి సహకారిగా సాటిగా ఉండాలంటే సమానమన్నా కాదా? ఆలోచించండి ఒకసారి, ఓకేనా? ఇలాగా దేవుడు చెప్పిన మాటను వక్రీకరించి లేకపోతే అజ్ఞానంతో అభద్రతా భావంతో ఒకవేళ మీరు మాట్లాడుంటే నేర్చుకోండి బైబిల్ని, ఓకేనా కదా? మరి 2వ అధ్యాయం 7వ వచనంలో నేలమంటితో నరుని నిర్మించారు, తర్వాత ఆదాము గారి పక్క ట్రెముకను తీసి స్త్రీనిగా నిర్మించి వాళ్ళిద్దరిని ఏకం చేసి, మరి వాళ్ళిద్దరూ ఒక్కటే ఏక శరీరం అని చెప్పారంటే ఏక శరీరం అంటే ఒకటే, ఇద్దరు సమానమన్నా కాదా? వేరువేరేనా? ఈయనకి అది కూడా అర్థం కాలేక ఇష్టానుసారంగా మాట్లాడేశారు అందులోని. ఎందుకు చేయలేడు దేవుడు అని అడిగారు కదా, దానికి ప్రశ్నకి మీకు సమాధానం చెప్తాను. దేవుడికి నచ్చినట్టుగా ఈ సృష్టిని కానీ మనల్ని కానీ చేశారు. ప్రశ్న ఛానల్ నడుపుతున్న మీరు, లేదా ప్రశ్న వేస్తున్న మీకు నేను ప్రశ్న వేస్తున్నాను, ఇంతకీ మీరు ఎందుకు ఆడవాళ్ళుగా పుట్టలేదు, మగవాడుగానే ఎందుకు పుట్టారు? ఎవరు చేశారు మిమ్మల్ని? మీ తల్లిదండ్రులు చేశారా, లేదా మీకు మీరుగా పుట్టారా? ఆలోచించండి. ప్రశ్నకి సమాధానం ఉంటే చెప్పొచ్చు. మీరు ఎందుకు ఆడవారిగా పుట్టలేదు, మగవారిగానే ఎందుకు పుట్టారు? ఈయన మాట ఎలా ఉందంటే, ఇంకా దేవుడు ఈయనకి నచ్చినట్టుగా ఉండాలని అనుకుంటాను. మిమ్మల్ని ఒక ప్రశ్న మరలా వేస్తున్నాను, నాకు నచ్చినట్టుగా మీరు ఉంటారా? మీరు వేసుకునే డ్రెస్ నాకు నచ్చలేదు, తీసేస్తారా? మీ ఛానల్లో వీడియోస్ నాకు నచ్చలేదు, వీడియోని తీసేస్తారా? లేదంటే మీ జీవన విధానం నాకు నచ్చలేదు, నాకు నచ్చినట్టుగా అవన్నీ మార్చేసుకుంటారా? మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు? అసలు కనీసం ఒక మనిషిని మనిషిగా గుర్తించట్లేదు, తక్కువగా చూశారు, లేదంటే వ్యత్యాసం చూపించాడు దేవుడు అంటున్నారు కదా. నేను మనిషినే, మీరు నాకు నచ్చలేదు, మీ జీవన విధానం నచ్చలేదు, మీ ఛానల్ నాకు నచ్చలేదు, ఇవన్నీ తీసేస్తారా? అప్పుడు మీరు ఏమంటారు? నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, మీరు ఎవరు అడగనాడు అంటారు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఆయనకి నచ్చినట్టుగా ప్రతిదీ చేస్తాడు, మీకు నచ్చినట్టుగా ఆయన ఉండడు, మీరు అనుకునేటట్టు చేయడు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. ఆఫ్టర్ ఆల్ మనిషి భూమి మీద ఎంతకాలం ఉంటావో తెలియలేదు, నీ పుట్టుక నీ చేతిలో లేదు, నీ చావు నీ చేతిలో లేదు, ఎప్పుడు ఎక్కడ ఎలా ముగిసిపోతుందో తెలియలేని పరిస్థితుల్లో ఉన్న ఆఫ్టర్ ఆల్ మనిషిగా మీరే ఎంత ప్రశ్నలు వేస్తే, దేవుడిని ప్రశ్నిస్తే ప్రశ్నని మళ్ళా మీ ఛానల్కి పేరు పెట్టుకుంటే, దేవుడు వేసే ప్రశ్నలకు మీ దగ్గర ఏమైనా జవాబు ఉందా? అసలు మీరెందుకు దేవుడి తరఫున అడుగుతున్నాను? మీరు ఎందుకు ఆడవారిగా పుట్టలేదు, మీరు ఎందుకు మగవారిగా పుట్టారు, ఎందుకు ఇండియాలోనే ఎందుకు పుట్టారు? మరి ఇతరత్ర వేరే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, అక్కడ ఎందుకు మీరు పుట్టలేదు? మీ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టారు, వేరే తల్లిదండ్రులకి ఎందుకు పుట్టలేదు? ఎన్ని ప్రశ్నలన్నీ వస్తాయి, వాటికి మీ దగ్గర ఏది ఆధారం ఏమంటారంటే ఆన్సర్ ఉండదు. మేము వేసే ప్రశ్నలకి ప్రశ్న ఛానల్కి జవాబులు ఉండవు. అర్థమైందా లేదా? ఇకపోతే దేవుడు ఎంత గొప్పడో చెప్తాను. ఎక్కడ స్త్రీ వివక్ష ఉంది, స్త్రీని ఎందుకు ఎలా చేయలేదన్నారా? అసలు పురుషుల్లోంచి తీయడమే గొప్ప. మట్టిలోంచి పురుషుని చేస్తే డైరెక్ట్గా పురుషుల్లోంచి స్త్రీని చేశారు. సాటైన సాకారం అంటే ఇద్దరు ఈక్వల్ అని. దాని గురించి ఒక మంచి మాట చెప్తాను. మీరు ఏదో బైబిల్లో ఒక 2-3 వచనాలు పట్టుకొని ఏదో మాట్లాడేస్తుంటే మీకు వాస్తవం ఏది అర్థం కాదు. వాస్తవం నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఆదికాండంలోని 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడు స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించెను. అర్థమైందా? ఎవరి స్వరూపమందు? దేవుని స్వరూపమందే. ఆదాము స్వరూపమందు స్త్రీని చేశానని అనలేదు, దేవుని స్వరూపమందే పురుషుని స్త్రీని చేశాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ వ్యత్యాసం ఉంది, ఎక్కడ వ్యతిరేకత ఉంది, ఎక్కడ తప్పు ఉంది? మీకు చదవడం రాదు. ఆదికాండంలో 1వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు చదవకుండా 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భంలో ఏవో 2 మాటలు తీసుకొని మట్టితో ఎందుకు దేవుడు చేయలేదు అంటే, మట్టి కంటే ఆదాములోంచి చేయడమే గొప్ప. మట్టితో ఆల్రెడీ చేశాడు. ఆయన సృష్టిలో వింత గొప్ప కార్యాలు చేసినవాడు దేవుడు అంటాడు. మీలాగా ఆలోచించడు ఆయన. మట్టిలోంచి చేసిన ఆయన మనిషిలోంచి మరలా స్త్రీని చేశారు. ఆ మనుషులిద్దరిని ఒక్కటన్నాడు, వారిద్దరు ఏక శరీరం అన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందాలన్నాడు. మీ ఇద్దరి ద్వారా సంతానం అభివృద్ధి పొందాలన్నాడు. తన పోలిక తన స్వరూపంతో స్త్రీని పురుషుని చేశాడని బైబిల్ చెప్తే, బైబిల్ తప్పపట్టడానికి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ప్రశ్న గారు, మీకు అసలు ప్రశ్న ఎత్తే సమాధానం ఉందా?
దేవుడికి ప్రశ్న వేసినంత గొప్పవాడు. ఇదిగో దేవుడు ఆన్సర్ చెప్పాడు, స్త్రీని గాను పురుషుని గాను చేశాను. ఇప్పుడు సమానత్వం ఉందా లేదా? ఆయన స్వరూపం, ఆయన పోలికలో ఇప్పుడు చెప్పాలి. ఆది కాండంలోని సమానత్వంతో దేవుడు చేస్తే స్త్రీ వివక్ష ఉంది, పితృస్వామ్యం ఉంది అని మాట్లాడతారేంటి మీరు? ఇంకా ముందుకెళ్తాను. మొదటి దానికి ఆన్సర్ అయిపోయింది, రెండో విషయానికి వెళ్తాం. ఇకపోతే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాటను కూడా ఆయన మాట్లాడారు. 11వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. 11వ అధ్యాయం మరి 3వ వచనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన ఏం చెప్పారో ఒకసారి వినండి. ఓకే, నేను ఒకవేళ చెప్పేది మీరు ఎందుకు నమ్మాలన్నా మాకల్లా బైబిల్లో ఏ వర్సెస్ ఉందో యాజ్ చెప్తే సరిపోతుందిగా. ఓకే చెప్తా. Corinthians 11లో Christ is the head of every man and a husband the head of his wife and the head of Christ is God. సో యెహోవా ఏమో జీసస్ క్రైస్ట్కి హెడ్ అయితే జీసస్ క్రైస్ట్ ఏమో మ్యాన్కి హెడ్. ఆ మ్యాన్కి ఒక అమ్మాయి ఉంటుంది భార్య, ఆ భార్యకి మాత్రం మ్యానే హెడ్. సో బేసిక్గా మరి దేవుడు అమ్మాయికి ఎందుకు హెడ్గా ఉండడు? ఎందుకంటే అమ్మాయి అబ్బాయి కిందే ఉండాలా. ఇక్కడ మొదలైంది వివక్ష, పేట్రియార్కి ఈ బైబిల్లో, ఈ క్రిస్టియన్ అనబడే మతంలో. హెడ్ అంటే కేవలం ఆ వ్యక్తికి పెద్ద అని కాదు, ఆ ఇంటికి పెద్ద, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని. అంటే ఒక ఇంటికి కేవలం మగాడు మాత్రమే హెడ్, స్త్రీ కాదు. స్త్రీ ఎందుకు హెడ్ కాకూడదు తెలియదు మనకి. ఎందుకంటే మగాడు మాత్రమే, అంటే మగాడికి పుట్టాడు కాబట్టి. పుట్టాడు ఏంటి? దేవుడు పుట్టించాడు కదా మరి మగాడిగా. మరి దేవుడు అమ్మాయిని పుట్టిలా, అమ్మాయిలు అందరూ అబ్బాయిల రిప్లికేజ్ నుంచి వచ్చారు కాబట్టి అమ్మాయిలు మాత్రం కేవలం వీళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉండాలా, లోబడి ఉండాలా కదా. మనం మనస్మృతి గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట, వీటి గురించి కూడా మాట్లాడుకోవాలా. ఇప్పుడు కొంతమంది ఈ దీనికి కొంతమంది ఎలాంటి స్టేట్మెంట్ అంటే ఎలాంటి ఆన్సర్ కౌంటర్ కింద వస్తారంటే, నువ్వు మాట్లాడుతుంది ఓల్డ్ టెస్టిమెంట్ గురించి, జెనసిస్ గురించి, ఓల్డ్ టెస్టిమెంట్, దాని తర్వాత న్యూ టెస్టిమెంట్ వచ్చింది. ఇప్పుడు మేము అందరం న్యూ టెస్టిమెంట్ ఫాలో అవుతున్నాం. అయితే మరి బైబిల్లో 2 వర్షన్స్ ఎందుకు? ఆ వర్షం తీసేయండి. మీరు చర్చెస్లో మాట్లాడుకునేటప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి వర్షస్ ఏం వాడొద్దు. వాడుతున్నారా వాడట్లేదా? వాడుతున్నారు కదా. మరి వాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడతారు, బరాబర్ మాట్లాడతారు. ఎందుకంటే మీ సృష్టి మొదలైంది అనేది అక్కడ నుంచి కదా. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో సృష్టి ఎలా మొదలైంది చెప్తారా? చెప్తే కొంచెం చెప్పండి కామెంట్స్లో దయచేసి. ఓకే, ఇక 2వ వర్సెస్ Corinthians 11:7-9. For man is the image and glory of God, but woman is the glory of man. Wow, wonderful. For man did not come from woman, but woman from man. Neither was man. ఇందుకు తెలుగులో చెప్తాను, ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు గనుక తన తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నదంట. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అది చూసారా? అంటే నేనేం చెప్తున్నానంటే, ఉమెన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్ అంట. అమ్మాయి మనిషి కాదు, ఉమెన్ ఈజ్ ఎ గ్లోరీ. అంటే మనం ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను చూసారా, ఈ ఫెమినిస్టిక్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఫెమినిజం గురించి మాట్లాడుతున్నప్పుడు, విమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఐటమ్స్, విమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్టిఫైయింగ్ విమెన్. విమెన్ ఆర్ అంటే పరువుగా చూస్తారు ఆడవాళ్ళని. మగాడు ఒక 2-3 అమ్మాయిలతో రిలేషన్షిప్లో ఉంటే మనం పరువు పోయినట్టు ఫీల్ అవ్వం, కానీ అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంటే పరువు పోయిందని ఫీల్ అవుతాం. ఇది ఇట్లాంటి మతంలో ఉండే వివక్ష నుంచే ఇవన్నీ మొదలైంది. ఇప్పుడు మనుస్మృతి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడకూడదు? మీ మతం కింద ఉండే తప్పులు మీకు కనిపెట్టలేదా? మీ క్రిస్టియనిజంలో ఉండే తప్పులు మీకు కనిపించట్లేదా? క్రిస్టియానిటీలో ఉండే తప్పులు మళ్ళీ కరెక్షన్కి వచ్చేస్తారు. అది క్రిస్టియనిజం కాదండి, క్రిస్టియానిటీ నువ్వు తెలుసుకొని మాట్లాడాలి అంటారు. తెలుసుకున్నా, అందుకే మాట్లాడుతున్నా. అయిపోయింది అనుకున్నారా? దీనిపైన ఇంకా అరాచకమైన, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అయినది అయిందా చెప్పాను కదా, ఇది వదిలేండి. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రేమించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. పురుషుడు తల మీద ఏం వేసుకోకూడదు, మగాడిగా మన ఇష్టం ఎట్లా ఉండొచ్చు. కానీ నెక్స్ట్ వర్షన్ చూడండి, దీంట్లో నేను 11లోనే 3-4-5 చదువుతున్నాను. ఏ స్త్రీ తన తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరం అంటారు కదా, అది చేయబడినట్లుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలను కత్తిరించుకొనవలను. అమ్మ, మీరు ఒకవేళ ఈ క్రిస్టియానిటీ ఫాలో అయితే మీరు ముసుగు వేసుకొని ఉండాలా, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకవేళ ముసుగు వేసుకోకపోతే క్షౌరం చేసుకోవాలా. ఇప్పుడు కొంతమంది అంటారు ఇది కేవలం చర్చ్ గురించే మాట్లాడుతున్నాం మేము అంటారు. చర్చ్లో అయినా సరే ముసుగు వేసుకోకుండా చాలా మంది ఉంటారు. మీరు ఒకవేళ వేసుకుంటే అర్జెంట్ మీరు బయటకు రాగానే క్షౌరం చేసుకోవాలా. అర్థమైందా? ఇది ఎంత దారుణమైన కల్చర్, ఇది ఎంత దారుణమైన వర్స్ ఇది. అసలు ఇంత దారుణంగా అంటే ఆమె క్షౌరం చేయించుకుని
తల వెంట్రుకలు కత్తిరించుకొని క్షౌరం చేయబడినట్లుగా ఉండను. ఓకే, అంటే అలా ఉంటుంది కాబట్టి క్షౌరం చేయించేసుకోవాలి. ఓకే, చేయించుకున్నట్టు స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకునవలెను. అది ఒకవేళ అలా క్షౌరం చేయించుకున్నట్టు ఆవిడికి అవమానం అయితే ముసుగు వేసేసుకోవాలి. వేసుకోకపోతే మాత్రం కత్తిరించుకోవాలి. గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటి ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3 నుంచి ఆయనకి ఏం నచ్చలేదంటే ఇదంతా మాట్లాడుకొని వెళ్తే పురుషుడు స్త్రీకి శిరస్సుగా, యేసుక్రీస్తుకి మరి దేవుడు శిరస్సుగా ఉండడం ఆయన నచ్చలేదంటే. ఏమి నచ్చలేకపోవడానికి కారణం ఏంటి? మీకు శిరస్సు అంటే హెడ్ అని చూసుకునేవాడని. హెడ్ అంటే హెడ్ ఒకటి ఉంటుంది ఈ శరీర భాగాల్లో. మీకు అర్థం కాలేదు ఏంటంటే హెడ్ అంటే పైన చిన్నదే, ఈ శరీర భాగం అంతా మరి హెడ్ని నడిపించాలంటే ఈ యొక్క మొండె ఉండాలి. అవునా కదా? ఈ రెండు కలిసి ఉన్నాయని చెప్పడానికి హెడ్ వేరు ఈ బాడీ వేరని కాదు. బాడీకి ఈ హెడ్ ఉండాలంటే బాడీ ఉండాలి, బాడీ ఉంటేనే హెడ్ ఉంటుంది. మీకు అర్థం కాలేదు ఆ విషయం? రెండు కలిపి ఉన్నాయి. అంటే హెడ్ అనగానే ఏదో తక్కువ చేసి చూసేశారు, ఏదో తక్కువగా మాట్లాడారని అనుకుంటున్నారేమో. నోనో, సమానం అని అర్థం. అంత ఏముంటుందంటే ఒక బాడీ ఎలాగైతే హెడ్ పైన ఉన్నప్పటికీ బాడీ కింద ఉన్నప్పటికీ రెండు సమానంగానే ఉన్నాయి, కలిసి ఉన్నాయి. అవి వేరువేరుగా ఉన్నాయి. ఏమైనా అర్థమైందండి? మీకు తెలియదు కదా బాడీ ఈ యొక్క థియరీ గురించి మీకు తెలియకపోవచ్చు, బహుశా చదువుకోండి. బాడీలో అన్ని పార్ట్స్ కలిసే ఉన్నాయి. హెడ్, బాడీ, ఈ యొక్క మొండెం కూడా కలిసే ఉంది కింద. అర్థమైందండి? మరి మీకు అర్థం కాలేదేమో, చదివి నేను వినిపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 దీనికి కూడా మనం కౌంటర్ చేద్దాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు. అంతే కదండి, ఆయన చెప్పింది అదే కదా. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తుకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవాలని కోరుచున్నాడు. మంచిదే కదా, మీరు తెలుసుకోండి. ఇగో చెప్తున్నాడు, విందాం. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. ముసుగేసుకుంటే ఎవరు ముసుగేసుకోవాలి? హెడ్ ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు ముసుగేసుకున్నావు అనుకో యేసుక్రీస్తుని అవమానపరిచినట్టు అని అన్నాడు. ఇక్కడ బాగుంది. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో. అంటే ప్రార్థన చేయడం, ప్రవచించడం స్త్రీలకి సంఘంలో అవకాశం ఉందా లేదా? ఉంది కదండి. నోట్ దిస్ పాయింట్. మళ్ళీ నేను దీనికి వస్తాను. ఈయన కొన్ని వచనాలు చూపించిన తర్వాత స్త్రీలు మాట్లాడకూడదని చెప్పాడు, అది కూడా మీరు వినాలి. స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థించునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును ఎలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను, కత్తిరించుకొనుటి అయినను క్షౌరము చేయించుకొనుటి అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలను. ఎందుకు ముసుగు అని అంటున్నాడంటే ఇదేం తప్పు పట్టడం కాదు నాయన. సంఘంలోని ఆడ మగ వస్తారు. అక్కడ ముసుగు వేసుకోవడం వల్ల టోటల్గా ఆమె బాడీని కప్పుకోవడం. అర్థమవుతుందా? ఎదుటి వరకు ఒక వేరే భావన, ఆలోచన రాకూడదు. మనం దైవభక్తిలో ఉన్నాం కదా అని చెప్పడానికి ఇదంతా చెప్తే నువ్వు నానా పెడార్థాలు లాగేదానికి స్త్రీని తక్కువగా చూశాడు, అది చూశాడు, ఇది చూశాడు అని నిన్ను మాట్లాడినావయ్యా దేవుణ్ణి ప్రశ్న ఛానల్లో. నీకేం తెలుసు? ఓకే, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయ్యై ఉన్నది. తప్పేముంది? స్త్రీ పురుషుని మహిమయే అన్నదే. అంటే మహిమ అంటే అర్థం ఏంటి? పురుషునికి గొప్ప చేసేది స్త్రీ అన్నాడు. ఇప్పుడు ఆవిడని తక్కువ చేసి మాట్లాడలేదు. అసలు పురుషుడికి ఎవరు మహిమ తేవాలి? స్త్రీయే మహిమ తెచ్చేదిగా ఉంది, గొప్ప చేసేదిగా ఉందంటే అర్థం ఏంటి? గొప్పగా ఉన్నది పురుషునికి, గొప్ప చేసేదిగా ఉన్నది, గొప్ప తెచ్చేదిగా ఉంది అన్నాడు. కానీ తగ్గించి అన్నాడా? అవమానం తెచ్చేదిగా ఉంది. ఆవిడ ఏంటి తక్కువగా ఉందని చెప్పాడు ఇక్కడ? ఏమన్నా లేదు కదా. మరి దీన్ని ఎంత వక్రీకరించి చేస్తున్నాను? ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. నిజమే కదా. పురుషుని నుండి స్త్రీ తీశారు, తప్పేం లేదు కదా. అందులోనే ఇద్దరు ఒకటని దేవుడు అన్నారు, తన పోలిక తన స్వరూపం ఇచ్చానన్నారు, తప్పులేదు కదా. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. ఎస్, ఒక నరుడు ఒంటరిగా ఉన్నప్పుడు మొదట స్త్రీ రాలేదు, పురుషుడే వచ్చాడు. అదే కదా జరిగింది క్రియేషన్లో అని చెప్పాడు. ఇక్కడ అది చెప్తూ ఉంటే ఏదేదో చెప్తున్నాను. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే అన్నీ చెప్పి 2 విషయాలు స్కిప్ అయిపోయాడు. అది కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఆయనకు అనుకూలంగా ఉన్నవన్నీ మాట్లాడేసుకున్నాడు. ఎక్కడి వరకు? ఇప్పుడు నేను 11వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9 వరకు చదివాను. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద, అధికార సూచన అని అన్నాడని కానీ తక్కువ అని అనలేదు కదా. దేవదూతలను బట్టి అధికార సూచన అన్నాడు. స్త్రీకి అధికార సూచనగానే ఇచ్చాడు. అది అర్థమైందండి. తక్కువగా ఏం చెప్పలేదు కదా ఇక్కడ. అధికార సూచనగా స్త్రీకి తల మీద ఉండవలెను. ఎవరు? దేవదూతల వలన. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన
స్త్రీకి తల మీద ఉండవాలి అధికార సూచన అన్నాడు. అదేం తప్పు కాదే, అణగదొక్కే సూచన ఏం కాదు, అధికార సూచనే అది. అర్థమైందండి? అధికార సూచనగానే చెప్పాడు, ఇదేం తప్పేం లేదు కదా. అయితే ఇది మాట్లాడడం మానేశాడండి. ఏది 11వ వచనం 12వ వచనం వదిలేసి సమాధానం ఎత్తుక్కుంటూ ఉన్నావా? నీ జీవితానికి సమాధానం యేసుప్రభు. తెలుసుకొని చూడు, లేదా బైబిల్ పూర్తిగా చదివి చూడు. అంతేగాని ఏదో ప్రశ్న ఇవ్వాలి కదా నీ ఛానల్లోనే ఇష్టానుసారంగా మాట్లాడికి. ఇప్పుడు అదిరిపోయి 2 వచనాలు ఎక్కడ ఉన్నాయి మీకు చెప్తున్నాను చూడండి. 11, 12 వచనాలు చూడండి. ఈ 2 స్కిప్ అయిపోయాడు, ఈ 2 అబద్ధం చెప్పాడు. అంటే ఎలాగా? స్త్రీని ఏదో తక్కువగా చూసి ఏదో అన్నట్టుగా ఉంటుంది. పూర్తిగా చదవాలి కదా, చదివితే అర్థమవుతుంది. 11, 12 వచనాలు ఇప్పుడు చదువుతున్నాను. అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు, ఇద్దరూ ఒకటే. అర్థమైందా? ఇది చదవలేదు, నువ్వు స్కిప్ అయిపోయావు. ఎందుకు ఈ దొంగ మాటలు, ఎందుకు ఈ తప్పుడు వీడియోలు? 12వ వచనము, స్త్రీ పురుషుని నుండి ఎలాగ కలిగాను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాను. పురుషుడు లేకపోతే స్త్రీ లేదు, స్త్రీ లేకపోతే పురుషుడు లేడు అని చెప్పి వారిద్దరిని కూడా సమానం చేసి మాట్లాడితే బైబిలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్త్రీ పురుషుడి నుండి ఎలాగ కలిగానో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిన కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగిన. ఇది సమస్తమైనవి దేవుని మూలంగా, స్త్రీ పురుషుడి మూలంగా, పురుషుడు స్త్రీ మూలంగా, ఇద్దరు ఒకటే, తన స్వరూపం తన పోలికిచ్చి. ఓకేనా? ఇవన్నీ చేశానని దేవుడు అంటే నీకేం నొప్పి వచ్చిందయ్యా? నీకేడు తప్పు వచ్చింది ఇక్కడ అర్థం కాదు. వారిద్దరూ సమానం అని. స్త్రీ కొరకు పురుషుడి నుండి ఎలాగ కలిగానో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాను. అంతే కదా? స్త్రీ మూలం పురుషుడైతే పురుషుడి నుండి స్త్రీ కలిగింది. ఇద్దరికి తక్కువే మాట్లాడలేదు కదా దేవుడు. ఇది కూడా మీకు అర్థమై ఉంటుంది. ఇతనికి మరొక ప్రశ్న వేసి ముందుకెళ్తాను. ఇంతకీ ఏంటయ్యా నీ బాధ చెప్పు. నేను ఒక మాట అడుగుతాను, నువ్వు సమాధానం వెతుక్కో. ఇప్పుడు ఓ పని చేయి. మరి ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలకి అంటున్నారు. ఆ పద్ధతి తీసేయి. నువ్వు కానీ ఈసారి ఒకవేళ నీకు పెళ్ళి అయిందో లేదో నాకు తెలియదు, మరి పెళ్ళి అయి ఉంటే ఆ పని చేయి. నా భార్య అంటే మా సోదరి ఎవరైతే ఉన్నారో తనకు ఆ బాధ లేకుండా ఆ ప్రసవ వేదన నువ్వు పడి పిల్లలు కను. ఆ సిస్టమ్ మీద నీ దగ్గర ఉంటే ఒకవేళ అవకాశం ఉంటే చెయ్యి. అంటున్నావు కదా స్త్రీ వివక్ష అని అంటున్నావు కదా, మరి స్త్రీ పిల్లలు కనాలా పురుషుడు పిల్లలు కనాలా? కన్నోలు గొప్పోలా అన్నోడు గొప్పోడా చెప్పు. మరి స్త్రీని గొప్పగా దేవుడు ఏం చేశాడంటే గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అన్నాడు. అర్థమైందా? ఆ బహుమానాలన్నీ స్త్రీ గర్భం నుంచి బయటికి రావాలా. ఆవిడ అంత ఆశీర్వదించి అంత గొప్పగా మాట్లాడుతుంటే నువ్వేంటి అంత తక్కువగా మాట్లాడుతున్నావు? నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు. దేవుడు ఎక్కడ తక్కువ చేయలేదు, బైబిల్ ఎక్కడ తక్కువ చేయలేదు. అర్థమైందా? గర్భఫలము దేవుడిచ్చి బహుమానము. ప్రసవ్యాధంతో ఆవిడ పిల్లలకి అంటుంది, కష్టపడుతుంది పిల్లలకి అనడానికి. పోనీ ఆ కష్టాన్ని నువ్వు తీసుకో, ఆ ప్రసవ్యాధం నువ్వు పడు. మన మగవాళ్ళకి చెప్పు, అలాగే ఏమైనా సిస్టమ్ ఉంటే మార్చేయండి. అవుతుందా? ఇది దేవుడి క్రియేషన్, దీనికి ఎదురెళ్ళక. ఇది ఎప్పటికీ మీరు చేయలేరు. నీకు వేసే ప్రశ్న సమాధానం. నువ్వు ఈసారి గర్భం ధరించగలవా? ఆన్సర్ నీ దగ్గర ఉందా? పిల్లలు నువ్వు కనగలవా? అది ఎవరు పెట్టారా సిస్టమేటిక్? ఎవరు తెచ్చారు దాన్ని? ఎలా దేవుడు ఈ క్రియేషన్లో స్త్రీకి గొప్ప అవకాశం ఇచ్చాడు. నువ్వు కూడా తల్లి గర్భం నుంచి వచ్చావు, నేను తల్లి గర్భం నుంచి వచ్చావు, నా గర్భంలో నుంచి వచ్చామంటే కన్నా ఆమె ఎంత గొప్పది. ఆ అవకాశం దేవుడు ఇచ్చినందుకు ఆమె ఎంత ధన్యురాలు, ఎంత స్థితిలో ఉంది. ఆదాం మొదట చేయబడినప్పటికీ కూడా ఆదాంకి పిల్లలకైనా అవకాశం లేదు. స్త్రీకే ఆ దీవెనను దేవుడు ఇచ్చాడు. ఇది కూడా తెలియదు నీకు. ఓకే, ఎంతవరకు ఓకే. ఇంకా ముందుకెళ్దాం. ఇంకొక ప్రశ్న అండి. నేను ఏం ప్రశ్న వేసాడంటే, ఇంకా పక్కనే ఉంటుంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో మరి చివరి మాటలు కూడా కొన్ని చదివి మనం ముగించుకుందాం ముందుకెళ్ళి. ఇక్కడ విషయం ఏంటంటే, 3వ ప్రశ్నగా ఆయన ఏమడిగాడంటే, ఈ యొక్క స్త్రీలు మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు అని మాట్లాడాడు. 1 Corinthians 14:34 and 35 స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. బైబిల్లో ఏం సెలవు ఇచ్చారంటే, స్త్రీలంట సంఘంలో అంట చర్చెస్లో అంట మౌనముగా ఉండవలెను. మీరు మాట్లాడతారా? మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. మరి అదేంటిది? చాలామంది మనకి ఈ లేడీ పాస్టర్స్, లేడీ రెవరెన్స్ వీళ్ళు కూడా చెప్పేస్తుంటారు వాక్యాలు ఇవన్నీ, ఈ బైబిల్ గురించి మాట్లాడేస్తుంటారు. ఒక డైరెక్ట్గా దశంభాగం ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. అదేంటిది? ఇక్కడేమో సంఘములో మౌనముగా ఉండవలను, స్త్రీ లోబడి ఉండవలసిందే అంటే లోబడి. వారు అంటే స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇది మరి ఒకవేళ మీరు ఏమైనా మేరుతున్నారని చూసుకోండి. ఒకవేళ మేరకూడదు, అట్లా మనం ఒప్పుకుంటామా? జనరల్గా మన ఇంట్లోనే అనుకుందాం, నువ్వు మాట్లాడకూడదు ఎక్కడ అన్నావు అనుకో ఇంట్లో, ఎలా అనిపిస్తుంది? ఊరుకుంటారా? ఒక్క తనుదా అంటారు ఎవరైనా సరే. అది మన అమ్మను కానీ, మన అక్కను కానీ, చెల్లిని కానీ, భార్యను కానీ, కూతురుని కానీ, ఎవరినైనా సరే
మనం మాట్లాడొద్దు నువ్వు అంటే ఎందుకు ఊరుకుంటారు? అంటే వాళ్ళకున్న బేసిక్ ఫండమెంటల్ రైట్ని మనం తీసేయట్లేదా? అంటే వాళ్ళకున్న స్వేచ్ఛను మనం హరించినట్టు కాదా? ఎందుకు మాట్లాడకూడదు స్త్రీ? ఎందుకు మాట్లాడకూడదు? చర్చెస్లో ఎందుకు మాట్లాడకూడదు స్త్రీ? 14వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం 35వ వచనాన్ని చదువుతున్నాను. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకున్న గోరిని ఎడల ఎంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానం. ఇందుకు ఏం మాట్లాడద్దు అన్నాడు? దేవుడి మాటలు మాట్లాడద్దు అన్నాడా? దేవుడి మాటలు మాట్లాడద్దని అన్నాడే అనుకో, సంఘంలో మౌనంగా ఉండాలనుకో, నువ్వు చెప్పవాలి స్వేచ్ఛను దేవుడు హననం చేసినట్టని. ఇక్కడ మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో ఏముందండి? మళ్ళీ మీకు నేను చదివి వినిపిస్తాను. ఒకవేళ స్త్రీలు మాట్లాడద్దంటే ఇక్కడ ప్రవచించడం అంటే అర్థమేటో చదువుదాం. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను. అంటే సంఘంలో ప్రార్థన చేసే అవకాశం ఉందా? మరి మాట్లాడద్దంటే ప్రార్థన ఎలా చేస్తారు? మాట్లాడద్దంటే అసలు సైలెన్స్గా ఉండమని కదా. అసలు మోగ పాత్ర పోషించమనా కాదు. అలాగా ఇక్కడ ఏమనుందంటే, స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో అంటే అర్థం ఏంటో తెలుసా? స్త్రీకి ప్రవచించే అవకాశం కూడా సంఘంలో ఉంది. నువ్వు లేని వక్రీకరణ చెప్తే వీటిది పెద్దదో క్రిస్టియానిటీ గురించి అంతా తెలిసిన వాళ్ళగా. ప్రవచించడం అంటే చెప్పడం అని అర్థం, చెప్పే అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరిగిన సందర్భం వేరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సంఘంలో అల్లర్లు జరుగుతున్నాయి. అలాంటి స్త్రీలందరినీ కూడా కాముగా ఉండమన్నాడు. ఇష్టానుసారంగా భర్తల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సంఘంలో అవమానించకూడదు భర్తనని చెప్తున్నారు. అర్థమవుతుందా? మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఇలాగ మీ ఇష్టానుసారంగా మాట్లాడకండి, మీ భర్తల దగ్గర వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నేర్చుకోండి అని దేవుడు చెప్పాడు. ఇందులో తప్పేముంది? వాళ్ళ భర్తలంటే నేర్చుకునేవారై ఉన్నవారి దగ్గర మీరు నేర్చుకోండి అని అర్థం. అక్కడ దాన్ని తీసుకొచ్చి స్త్రీ మాట్లాడకూడదు అంటే మరి ప్రార్థన చేయమని నువ్వు చదివిన మొదటి కొరింథీ పత్రికలో నువ్వు చదివావు, అక్కడ చదివావు కదా. ప్రశ్న బ్రదర్ చదివావు కదా. అక్కడ ఏముంది? స్త్రీ ప్రార్థన చేయొచ్చు, ప్రవచించవచ్చు, కాకపోతే ముసుగు వేసుకోవాలని ఉంది కదా. మరి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, నీకు అర్థం కాలేదు ఏంటో ఇప్పుడు చెప్తాను జాగ్రత్త. నువ్వు చదవవు కదా కాంటెస్ట్ చదివి మాట్లాడు, 2 మాటలు పట్టుకుంటే అలాగే. ఇక్కడ సంఘంలో ఒకటి జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఇతనికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ స్త్రీలు మాత్రమే 34-35 వచనాల్లో మౌనంగా ఉండాలి, ఇంట భర్తల దగ్గర నేర్చుకోవాలని అన్నట్టుగా, పురుషులు లేదా అనలేనట్టుగా అన్నారు. ఇక్కడ అన్నట్టుగా నేను చూపిస్తాను, జాగ్రత్తగా విను. ప్రశ్న బ్రదర్, స్త్రీలను పురుషులను కూడా మౌనంగా ఉండమన్నాడు. సందర్భానుసారంగా మౌనంగానే ఉండమని చెప్పాడు దేవుడు. ఇద్దరిని ఉండమని చెప్పాడు. స్త్రీలను మాత్రం ఉండమన్నట్టుగా నువ్వు చూపించే పురుషులు కూడా ఉండమన్నాడు. అవసరాన్ని బట్టి అని నేను చూపించబోతున్నాను, జాగ్రత్తగా విను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:27 వచనం. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకూడదు. వంతులు చెప్పున మాట్లాడవలను, ఒకడు అర్థము చెప్పవలను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చును. మౌనంగా ఉండమన్నాడు లేదా? పురుషుణ్ణి కూడా అర్థం చెప్పోడు లేకపోతే సైలెన్స్గా ఉండమన్నాడు. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచించవలను. అయితే కూర్చున్న మరి ఎవనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలెను. అర్థమవుతుందా లేదా? సంఘంలోనే ఒకరి తర్వాత ఒకటి కేకలు వేయడానికి లేదు. అందరూ కూడా సైలెన్స్గా ఉండండి, కానీ క్రమంగా ఒక్కొక్కడు మాట్లాడండి అని చెప్పి మగోళ్ళు కూడా మౌనంగా ఉండమన్నాడు. కానీ ఇక్కడ స్త్రీల యొక్క గోల ఎక్కువ అయ్యే పరిస్థితి అక్కడ ఉందేమో, అందుకే వాళ్ళు కూడా కాముగా ఉండమన్నాడు. దాన్ని తీసుకుని సంఘంలో ఎప్పటికీ స్త్రీలు మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదని చెప్పింది ఆ బైబిల్. చదువుదాం. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరు అందరూ ఒకరి తర్వాత ఒకటి ప్రవచించవచ్చును. అందరూ ప్రవచించవచ్చు, స్త్రీలు కూడా ఉన్నారు అందులోని. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘం అన్నిటిలో దేవుడు సమాధానంకే కర్త కానీ అల్లరికి కాడు. అంటే ఇక్కడ అల్లరి జరుగుతుంది, కేకలు వేసి ఒకరికొకరు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే పురుషులైనా స్త్రీలైనా సందర్భానుసారంగా మాట్లాడండి, సైలెన్స్గా ఉండాలని మొట్టమొదట పురుషులకే దేవుడు సైలెన్స్గా ఉండమని చెప్పాడు. ఆ తర్వాత 34-35 వచనాల్లో స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడటకు సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రం చెప్తున్నది. అంటే ఇష్టానుసారంగా మాట్లాడద్దని ధర్మశాస్త్రం చెప్పింది. అర్థమైందండి? అది పురుషులైనా స్త్రీలైనా. స్త్రీలకు ధర్మశాస్త్రంలో అలాగే ఇష్టానుసారంగా మాట్లాడకండి, అలాగే పురుషులు కూడా సంఘంలో ఇష్టానుసారంగా మాట్లాడకండి. మీరు ఇరువురు ఇష్టానుసారంగా మాట్లాడి సంఘంలో అల్లరి చేయకండి, అవమానకరమైన కార్యక్రమాలు చేయకూడదు అని చెప్తూ, వారు ఏమైనా నేర్చుకొని కోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలను. సంఘంలో స్త్రీలు మాట్లాడుట, ఏ మాటలు మాట్లాడుట? ఇష్టానుసారమైన మాట్లాడుట. అర్థమైందండి?
మాట్లాడుతున్న వారిని అడ్డగించి వీరు ముందుకెళ్ళి మాట్లాడుట, మరి పురుషుని మీద అవమానకరమైన మాట్లాడుట, ఇష్టానుసారంగా మాట్లాడి పిచ్చి పిచ్చి అసందర్భ ప్రేలాపాలను ప్రేలుట దేవుని సంగమునకు అవమానకరం గనక అవి మాట్లాడొద్దని చెప్పాడు. కానీ ప్రార్థన చేయొద్దని కానీ ప్రవచించొద్దని కానీ దేవుడి మాటలు అసలు చెప్పొద్దని కానీ అన్నాడండి? అన్నాడా దేవుడి సందర్భంలో ఎక్కడ కొరింథీ పత్రికలో అనలేదు. అనలేని మాటలు తీసుకొచ్చి ఈయన ఏమంటున్నాడు? ఇష్టానుసారంగా ఏదో దేవుడు అన్నట్టుగా స్త్రీ వివక్ష చూపిస్తున్నట్టుగా అన్నారు. ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్త్రీలను మౌనంగా ఉండమన్నాడు దేవుడు, పురుషులను కూడా ఉండమన్నాడు. అసందర్భంగా మాట్లాడొద్దు అన్నాడు, అల్లరి చేయొద్దు అన్నాడు, స్త్రీలను పురుషులకు మౌనంగా ఉండమన్నాడు. వీడు మరిచి చెప్పాడు. అర్థం అవ్వాలి, ఈ యొక్క కాంటెస్ట్ అంతా చదివితే అర్థమవుతుంది. ఆయనకి తెలియదు, ప్రశ్న ఎందుకు వేసాడో తెలియదు, జవాబు కూడా తెలియలేని మరి పరిస్థితుల్లో ఉన్న ఆయనకి మరి ఎలా బుద్ధి చెప్పాలంటారు? మీరే చెప్పండి ప్రియ ప్రేక్షకులారా. ఇక మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో ఒక ప్రశ్నను ఆయన వేయడం జరిగింది. ఆ ప్రశ్నను కూడా మీతో పంచుకుంటాను. పత్రిక 2వ పత్రిక 11 నుంచి 14 వచనాలు ఉన్నాయి. వాటిని కూడా మీతో నేను పంచుకుంటాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి నేను చదివి మీకు వినిపిస్తాను. ఆయన మొదటగా ఏమన్నారో నేను చదివే ముందు ఒక్కసారి ఆ కొరింథీ పత్రిక గురించి కూడా వివరిస్తూ చెప్తున్న మాటలు వినండి ఒకసారి. తిమోతి 2:11-14 అసలు మామూలుగా లేవు అరాచకాలు చూస్తుంటే. తిమోతి 2:11-14 అంట. రైట్, వెళ్ళిపోయింది అక్కడ ఆంటీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? A woman should learn in quietness and full submission. సబ్మిసివ్ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఒకవేళ అనుకుంటే, ప్రతి మతంలో ఉమెన్ సబ్మిసివ్గా ఉండాలి. ఆ ఉమెన్ షుడ్ బి సబ్మిసివ్ అనేది ఇదే. A woman should learn in quietness and full submission. I do not permit a woman to teach. Listen, వినండి. I do not permit a woman to teach or to have authority over a man. విన్నారా? She must be silent. A woman should be silent. She should not have any authority, and the God is not permitting you. My dear ladies, my dear women who follow Christianity, you just understand these verses. స్త్రీలు ఎవరైతే దీన్ని ఈ బైబిల్ లేకపోతే క్రిస్టియానిటీని ఫాలో అవుతారో వాళ్ళు దయచేసి మీరు ఈ వర్సెస్ని చూడాలా. ఏది? తిమోతి 2:11-14 స్త్రీలు మౌనముగా నుండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా నుండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. అర్థమైందా? మీరు మీ భర్తలతో ఏమైనా ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మీరు మీ భర్తలతో మీరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మీరు సైలెంట్గా ఉండాలా. ఏమైనా నేర్చుకున్న క్వైట్గా నేర్చుకోవాలా. విన్నారుగా ఎంత బాగుందో బైబిల్లో ఆడవాళ్ళ మీద ప్రేమ, దేవుడికి ఆడవాళ్ళంటే ఎంత అమితమైన ప్రేమో చూశారుగా. విన్నారు కదండి. స్త్రీలు మౌనముగా ఉండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలు చదువుతూ వినిపిస్తున్నాను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. ఇందాక లేదు చెప్పాడు, అదే చెప్తున్నాడు. భర్తల దగ్గర చాలా జాగ్రత్తగా ముందు నేర్చుకొని మాట్లాడాలి. నేర్చుకోమన్నాడా లేదా? సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. అర్థమైందా లేదా? ఇష్టానుసారమైనటువంటి ఉపదేశాలు చేయడానికి కానీ, అర్థమైందండి, పురుషుల మీద అధికారాలు చేసి ఆ సంఘాన్ని పాడు చేయడానికి కానీ అధికారం ఏమన్నాడు? ఉపదేశం అనగానే మళ్ళీ దైవోపదేశం అనుకోకూడదు. ఏమంటారంటే అన్ని ఉపదేశాల కింద వస్తాయి. లేనిపోయిన మాటలు ఉపదేశించడం, పురుషుల మీద అధికారాలు చేయడం, అంతేనా? ఇలాంటి వాటి దగ్గర నుంచి కొంచెం మౌనంగా ఉండండి అమ్మా అని అదే చెప్తున్నాడు. అక్కడ ఏదైతే పౌలు గారు చెప్పారో తిమోతి గారికి కూడా రాసింది కూడా పౌలు గారు. నీకు తెలియదేమో. అర్థమైందా? అసలు ఆయనకి పెళ్ళి అవ్వలేదు, మరి భార్య మీద ఏమైనా వివక్షతో రాశాడంటవా? లేదా ఉన్న ఆడవాళ్ళని నచ్చక వారి మీద వివక్షతో రాశారంటవా? సంఘంలో అసలు స్త్రీలు ఎలాగుండాలో చాలా అద్భుతంగా చెప్పింది పౌలు గారు. నీకు తెలియదు కదా, నువ్వు క్రైస్తవేత్తరుడు కనుక నీకు తెలియకుండా మాట్లాడకూడదు. మళ్ళీ దీన్ని మతవాన్ని అస్సలు మాట్లాడకూడదు. ఇంకొక వీడియోలో నీకేమైనా ఓపుకుంటే చర్చించడానికి వచ్చే, నీకు బైబిల్ తెలియకపోతే నేను నేర్పిస్తాను. హనీ జాన్సన్ నా పేరు. నన్ను ఫాలో అయ్యి ఒకవేళ నా ఛానల్లో OBCC ఛానల్ ఉంటుంది, కింద నా ఫోన్ నెంబర్ ఉంది. ఈ వీడియోని తప్పకుండా ఆయనకి ట్యాగ్ చేయండి. ఒకవేళ ఓపుకుంటే రా, నీకు బైబిల్ నేర్పిస్తాను నేను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. అదే చెప్పారు అక్కడ. స్త్రీలు మౌనంగా ఉండవలసింది కానీ ఉపదేశించు. ఏ ఉపదేశం? దైవోపదేశమా? దేవుడు ఉపదేశం చెప్పకూడదు? అవును. ఒకవేళ చెప్పడం రాని పరిస్థితిలో ఉంటే నేర్చుకొని చెప్పు. బాగా నేర్చుకో, తర్వాత ప్రవచించి చెప్పు. చెప్పొద్దని అనలేదే. ఉపదేశించుడికైనా పురుషుడి మీద అధికారంకైనా నువ్వు అధికారాలు చేసి సంఘంలో పాడు చేసి
ఇష్టానుసారంగా ఉంటే ఎన్నో సంఘాలు పోతే నిన్ను నమ్ముకొని ఉన్న సంఘం పాడైపోతుందని దేవుడు సంఘం గురించి చెప్తే నీకేం నొప్పి వచ్చింది అయ్యా ప్రశ్న? నువ్వేమైనా క్రైస్తవుడువా? సంఘానికి వెళ్తున్నావా? నీకేం సంఘం గురించి తెలుసా? స్త్రీ వివక్ష గురించి మాట్లాడుతున్నావు నువ్వు? క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు క్రిస్టియానిటీ గురించి? ఈ భారతదేశంలో మిషనరీ చారిటీ చేసింది క్రిస్టియానిటీ, అవునా? మరి ఈ భారతదేశానికి మరి స్త్రీగా ఉండి క్రిస్టియానిటీలో ఉండి భారతదేశానికి నోబెల్ శాంతి బహుమతి తెచ్చిపెట్టింది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఒక అబల. ఆవిడ నీకు తెలుసు, మదర్ తెరిసా. ఆవిడనేమైనా ఆపారా? నువ్వేం చేయొద్దమ్మా, ఈ చారిటీ చేయకూడదు, నువ్వు చేస్తే తప్పని ఏ క్రైస్తవుడని అన్నాడా? తప్పు పట్టారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మదర్ తెరిసా చేసిన చారిటీ ఇప్పటికీ కూడా చిరస్మరణీయం. మన భారతదేశ గడ్డ మీదకి మరి ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి ఇక్కడ అడుగు పెట్టి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన మహనీయురాలు ఆవిడ. తెచ్చిందా లేదా శాంతి నోబెల్ బహుమతి? ఎలా తెచ్చింది? స్త్రీ వివక్ష ఉంటే ఎందుకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తారు క్రిస్టియానిటీలో? చెప్పు నువ్వు. ఆవిడని ఎందుకు సేవ చేయనిస్తారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు తప్పుపట్టరా? సేవాభావంకి ఏది వివక్ష ఏమీ లేదు. నువ్వు మాట్లాడుతుందే వివక్షగా మాట్లాడుతున్నావు క్రిస్టియానిటీ గురించి. జాగ్రత్త. ఇక్కడ ఏం చెప్పాడంటే, మరియు ఆదాం మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. అందుకే జాగ్రత్తగా ఉండమంటాడు. అపరాధాల్లో పడిపోతుంటుంది. స్త్రీ మీద ఎక్కువ నిందలేస్తుంటారు, అవునా కదా? మగోడి మీద ఎవడో ఏడు నీకు తెలియదు కదా సమాజం గురించి. నువ్వే చెప్పు మరి. స్త్రీ మీద ఎక్కువ నిందలేస్తారు కాబట్టి స్త్రీ జాగ్రత్తగా ఉండాలి, స్త్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. తప్పేముంది చెప్పి ఇందులో ఇంకేమన్నాడు? అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడినది. ఆమె అనేక ప్రాణులకి ఏం చేస్తుందంటే జీవం దేవుడు పోస్తే ప్రాణులకి జన్మనావిడిస్తుంది. అలాంటి జీవం పోసే పని దేవుడిదైతే జన్మనిచ్చే పని మరి ఆడామికే ఇచ్చాడు దేవుడు. ఇంత గొప్ప ఘనత భాగ్యం ఆమెకి ఇస్తే వివక్ష చూపించాడంటావేటయ్యా? ఏం తెలుసు నీకు? ఏమీ తెలియకుండా బైబిల్ మాట్లాడుతూ ఇక్కడ చివరిగా ఇంకొక మాట ఉందండి, అది కూడా మీకు చెప్తాను. ద్వితీయోపదేశ కాండంలోని 22వ అధ్యాయం 28వ వచనం. ఇది కూడా మీతో నేను పంచుకుంటాను. ద్వితీయోపదేశ కాండం 22-28లో ద్వితీయోపదేశ కాండం కోసం ఏమన్నాడో ఒక్కసారి మీరు వినాలి. చాలా కొంచెం దాన్ని ఏమంటారంటే కొంచెం వ్యతిరేకంగా వెట్టకారంగా అబ్బా అని అంటున్నాడు. అది కూడా చూడాలి మీరు. క్లోజ్ చేసే ముందు ఒక అద్భుతమైన వర్ష గురించి మీకు చెప్తా. ఇది బేసిక్గా ఇప్పుడు మన సొసైటీలో మనం ఇప్పుడు ఉన్నాం కదా, మన కూతురిని కానీ మన తల్లిని కానీ మన చెల్లిని కానీ అక్కని కానీ భార్యని కానీ లేకపోతే మన కుటుంబ సభ్యులను కానీ అసలు ఇవన్నీ కాదు, ఒక అమ్మాయిని ఎవరైనా వచ్చి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఏమైనా చేస్తే దాన్ని మనం టెక్నికల్గా రేప్ అంటాం కదా. టెక్నికల్గా రేప్ అంటాం. అయితే ఇలా చేసిన వ్యక్తిని మనం ఏం చేస్తాం? కోర్టులు చట్టానికి అప్పగించి అతనికి న్యాయపరంగా మనకు న్యాయం జరిగేటట్టు చట్టపరంగా శిక్షలు పడేటట్టు చేస్తాం కదా. సిస్టమ్కి అప్పగిస్తాం అతను. సిస్టమ్ చాలా కేసుల్లో ఉరిశిక్ష చేసింది, చాలా కేసుల్లో యావజ్జీవ శిక్ష చేసింది, కొంతమంది 24 years కూడా మొన్న కూడా ఈ యూట్యూబర్ కేసులో కూడా నడిచింది కదా. అయితే బైబిల్లో ఏముంటుంది తెలుసా మీకు? నేను చెప్పను, మీరు వినాలా. డిట్రానమీని ఏమంటారంటే ఇందాక రాలేదు కదా, ద్వితీయోపదేశ కాండం డిట్రానమీ 22 అండ్ వర్సెస్ వచ్చేసి 28. ఇఫ్ ఎ మ్యాన్ మీట్స్ అ వర్జిన్ who is not betrothed and seizes her and lies with her. ఒక అబ్బాయి తనకి ఇష్టం లేకుండా ఉన్న ఒక అమ్మాయిని, తనకి ఇష్టం లేకపోయినా సరే సీజెస్ హర్ అండ్ లైస్ విత్ హర్ అంటే అమ్మాయితో సెక్స్ చేస్తే అండ్ దే ఆర్ ఫౌండ్, వాళ్ళకు ఒకవేళ కనిపిస్తే, దెన్ ద మ్యాన్ హూ లే విత్ హర్ షల్ గివ్ టు ద ఫాదర్ ఆఫ్ ద యంగ్ ఉమెన్ 50 shekels of silver. ఒక 50 shekels of silver అంట అప్పట్లో. మరి ఇప్పుడు మనం ఎట్లయితే క్యాష్ ఇస్తామో ఫైన్లు వేస్తామో అట్లాగా ఇచ్చి, అండ్ షీ షల్ బి హిజ్ వైఫ్ బికాస్ హీ హ్యాస్ వైలేటెడ్ హర్. అర్థమైందా? హీ మే నాట్ డివోర్స్ హర్ ఆల్ హిజ్ డేస్. మళ్ళీ డివోర్స్ కూడా ఇవ్వకూడదు. ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే ఆడంట కొంత డబ్బులు అమ్మాయి నాన్నకి ఇవ్వాలి. మళ్ళీ అమ్మాయిలు నాన్నకిచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు పెళ్లి చేయాలి. అంటే సింపుల్గా రేప్ చేసిన రేపిస్ట్ని ఆడ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు. ఇంతకంటే దారుణమైన వరుస ఏమైనా ఉందా? దీన్ని మీరు ఇంగ్లీష్లో తప్పు చెప్పారు కాబట్టి మేము తెలుగులో చెప్తాము అని చెప్తారు. కాబట్టి నేను దీని గురించి కూడా మాట్లాడతా. ఒకడు ప్రధానము చేయబడిన కన్యక అయిన చిన్నదంట కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా మళ్ళీ అలా లేదు పట్టుకోవడమే అనేది చెప్తారు. చేయి పట్టుకుంటే బాలయ్య మూవీలా చేయి పట్టుకోగానే నాథా అని పెళ్లి చేస్తారు సరే, అట్లా కాదు. శయనింపగా
వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి ఏబది అంటే 50 వెండి రూకలిచ్చి ఆమెను, సిల్వర్ కాయిన్స్, ఆమెను పెండ్లి చేసుకొనవలెను. అతడు ఆమెను అవమానపరిచెను గనక అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడిచిపెట్టకూడదు. చూసారా ఏమన్నాడు ఆయన? వ్యతిరేకం వెటకారం. ఏమయ్యా నీకు అంత ఒళ్ళు వెటకారంగా, అంత ఏదో పెద్ద ఈ బైబిల్లో బాగా ఏదో అవపోషణ పట్టేసి దీన్ని ఏదో జల్లెడి పట్టేసినట్టుగా, లేదో కాచి వడపోచేసినట్టుగా, దీంట్లో మొత్తం జ్ఞానం అంతా నీకే వచ్చేసినట్టుగా చాలా ఏదో బిల్డప్ చేస్తున్నావు. ఇప్పుడు నీ బిల్డప్ అంతా దించేస్తాను చూడు. మరి నీకు ఎంత బైబిల్ వచ్చో రాదో కామెంట్ చేయండి, మొత్తోడికి మనోడికి ట్యాగ్ చేయండి. అసలు బైబిల్ రాని బుర్ర తక్కువ వీడియోస్ ఇంకెప్పుడు చేయక, బుద్ధి లేని వీడియోస్ ఇంకెప్పుడు చేయక, అజ్ఞానపు వీడియోస్ ఇంకెప్పుడు చేయక. ఇది నీకు కౌంటర్ వీడియో మాత్రమే. ఇది కౌంటర్ అనుకుంటా, వార్నింగ్ అనుకుంటా, నీ ఇష్టం. లేదు బైబిల్ గురించి మాట్లాడతానని సత్తా నీకుంటే పట్టుకొని వచ్చే బైబిల్ నీకు ఏమీ రాదని పబ్లిక్లో నిరూపిస్తాను నేను. జాగ్రత్త. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 28వ వచనంలో ఏం చెప్పాడు చూద్దాం. ఒకడు ప్రదానము చేయబడని కన్య అయిన చిన్నదాన్ని కలుసుకొని ఆమెను పట్టుకుని ఆమెతో సైనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో సైనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లు కొనవలెను. అతడు ఆమెను అవమానపరిచను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నింటినూ ఆమెను విడిచిపెట్టకూడదు. అర్థమైందా లేదా? దీన్ని ఏడు చెప్తున్నాడంటే రేప్ చేశాడండి. నువ్వు చెప్పిన ప్రతి కాన్సెప్ట్, ఆ యొక్క కాన్సెప్ట్ అంతా తప్పు. ఇక్కడ ఏం జరిగిందో 28, 29 మీరు చదివారు, ఆయన చెప్పాడు. ఇప్పుడు నేను పైన చదువుతాను 25, 26, 27, 28, 29 ఏం జరిగిందో ఈ కాంటెస్ట్ అంతా చదువుదాం మనం. జాగ్రత్తగా వినాలి. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలంలో కలుసుకొనినప్పుడు, ప్రదానం చేయబడింది అంటే ఇంకొకరికి ఎంగేజ్మెంట్ అయిపోయినటువంటి ఆ స్త్రీని, లేదంటే ఆ చిన్నదాన్ని, ఆ యొక్క ఏమంటారు కన్యకని, చిన్నదానిని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమి అంటే బలవంతాన, అంటే రేప్ చేయడానికి బలవంతంగా బలిమిన పట్టి ఆమెతో సైనించిన ఎడల ఆమెతో సైనించిన మనుష్యుడు మాత్రమే చావవలెనో. ఇది చెప్పలేదే మరి నువ్వు? ఒకవేళ కానీ ఇంకొకరికి ఎంగేజ్మెంట్ అయినటువంటి స్త్రీని, అర్థమైందా? ఎంగేజ్మెంట్ అయిపోయిన స్త్రీని ఒకవేళ కానీ ఎవరైనా పురుషుడు తీసుకొని పొలంలోకి లాక్కెళ్ళి, లేదా ఆ పొలం పని మీద ఆవిడ వస్తుంటే పట్టుకొని ఒకవేళ బలిమిన రేప్ చేస్తే అని చంపేమని చెప్పాడు బైబిల్. చెప్పు అసలు ఎంత గొప్పవాడు దేవుడు. స్త్రీ వివక్ష ఉంటే ఏమనాలి? వదిలేసి వెళ్ళిపో అనాలి కదా. స్త్రీ వివక్ష ఎక్కడుంది బైబిల్లో? చంపేమన్నాడు అండి. ఎవడైతే రేప్ చేస్తాడని చంపేమన్నాడు. మన వాళ్ళైతే రేప్ చేస్తే ఇప్పటికీ కూడా మొప్పొద్దులా దొన్నపోతుల్లా మేపుతూ ఉన్నారు మన జైల్లోని ఆటల్లో. దేవుడు ఒకటే చెప్పాడు, అయితే ఏసి పారేయండి అని అన్నాడు. అర్థమైందా? మరి చట్టం అలాగుంది. మరి మనం ఏమి చేయలేం కాబట్టి నేనేమి చట్టం మీద వ్యతిరేకంతో, దేశం మీద వ్యతిరేకంతో అంటలేదు. మొప్పొద్దులా మేపుతూ ఇంకా ఏమంటారంటే ఈ కేసులు హీరింగ్ వస్తూ ఉంటుంటే వాటన్నిటికీ వెళ్ళినప్పుడు కొంతకాలం వాడు బతుకుతాడు. కానీ రేపు అయిన అంటనే ఒకవేళ ఆ పిల్ల చేర్చబడ్డాదని తెలిసిన అంటే నన్ను చంపేమని చెప్పాడు దేవుడు. ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదానిని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో సైనించిన ఎడల ఆమెతో సైనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఆమె మీద ఏం చేశారంటే రేపెట్టం చేశాడు కాబట్టి. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టు ఇది జరిగింది. అంటే ప్రాణం తీయడం ఎంత పాపమో మానం తీయడం కూడా అంతే పాపం. ప్రాణహాని జరిగినోడికి మరణ శిక్ష. అలాగే ఎవరైతే మానహాని చేశాడో లేదా రేప్ చేశాడో వాడికి కూడా మరణ శిక్ష అని చెప్పాడు దేవుడు. ఓకేనా? అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానం చేయబడిన చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. కేకలేసింది పాపం, ఒప్పుకోలేదు. కేకలేసింది వద్దు, నన్ను బలవంతం చేయదు, కానీ రక్షకుడు లేకపోయాను కాబట్టి ఏం చేయాలంటే ఆడిని చంపేమని చెప్పాడు దేవుడు. ఇప్పుడు 28 చదువుతాను. పైదంతా వదిలేసి నీకు ఇష్టం వచ్చినట్టు బైబిల్లో ఏదైనా నీకు నచ్చినట్టుగా ఏమైనా మాట్లాడుతుంటే ఊరుకుంటావు అనుకున్నావా ఏంటి? ప్రశ్న నువ్వు ప్రశ్న అయితే మేము జవాబు, నేను జవాబు నీకు. నువ్వు ప్రశ్నే నీ ఛానల్లో, నేను జవాబు మా ఛానల్లో ఓబీసీసీ. నీ ప్రశ్న ఛానల్ పెట్టుకుంటే జవాబు ఛానల్ మాది. మా ఛానల్ నుంచి వస్తున్న జవాబులు బైబిల్ జవాబులు కాసుకో. 28 ఒకడు ప్రదానము చెయ్యబడింది కాదు ఇక్కడ. ఒకడు ప్రదానము చెయ్యబడిన కన్య అయినా చిన్నదాన్ని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో సైనింపగా బలిమిన పట్టుకొని, ఇక్కడ రాయబడలేదు పట్టుకొని అంటే ఇద్దరు ఎగిరేయరని అర్థం. అర్థమైందా? బలిమిన పట్టుకొని ప్రదానం చేయబడింది కేకలేసింది. ఇక్కడ కేకలేసినట్టుగా ఉండదు. 2 సందర్భాలు ఇక్కడ. నువ్వు ఏదో కిందది ఒకటి చదివేసి రెండో చదవకపోతే ఎలాగయ్యా? నీ అజ్ఞానం నువ్వే బయట పెట్టుకున్నావు. ఒకడు ప్రదానము చెయ్యబడని కన్య అయినా చిన్నదాన్ని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో సైనింపగా వారు కనబడిన ఎడల. ఇద్దరు ఒకే ఏరు వెళ్ళారు, ప్రేమించుకున్నారో నచ్చిందో ఏమైందో తెలియదు మొత్తానికి.
వెళ్ళారు. ఇక్కడ ఆవిడ కేకలు వేయలేదు, పైన మాత్రం కేకలు వేసింది. అవునా కాదా? అది రేపు అయ్యింది. వీళ్ళిద్దరూ అంగీకారంతో చేసిన పని అయ్యింది. ఓకే, కనబడిన ఎడల ఆమెతో సైనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రోకలు ఇచ్చి అపరాధ రుసుం, తప్పు పెళ్లి కాకముందు చేయకూడదు కాబట్టి జరిమానా విధించాడు దేవుడు. రోకలిచ్చి ఆమెను పెండ్లి చేసుకునే వాళ్ళని అతడు ఆమెను అవమానపరిచను గనక, అవును పెళ్లి కాకముందు అవమానమే అది. సైనించాడు కాబట్టి తండ్రికి తెలియకుండా పెద్దల సమక్షంలో జరగకుండా పెళ్లి జరగలేదు కాబట్టి ఇది అవమానమే గనక పెళ్లి చేసుకునే వాళ్ళను ఏం చేయమన్నాడంటే ఆ చిన్నదాని తండ్రికి 50 రోకలిచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమెతో సైనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రోకలు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. అతడు ఆమెను అవమానపరిచెను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నింటినూ ఆమెను విడిచిపెట్టకూడదు. అంతే కదా? నువ్వు ఏం చేసావంటే ఆ పిల్లని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి లొంగ తీసుకొని ఆమెను చెరిచావు గనక దేవుడు ఏం చెప్పాడంటే ఆవిడ కూడా ఎగ్రి అయింది గనక ఆమె అరలేదు, తర్వాత ఆవిడని బలీయంగా రేప్ చేసావని అక్కడ రాయబడలేదు. అంటే వీళ్ళిద్దరూ ఎగ్రి అయినప్పటికీ కూడా పెద్దల సమక్షంలో పెళ్లి జరగలేదు గనక మరి ఆమెడికి మాయ మాటలు చెప్పి వీడు తీసుకెళ్ళి పాడు చేశాడు గనక అలా చేసినందుకు 50 రోకలు ఆ తండ్రికి నువ్వు ఇవ్వాలి. తదుపరి ఏం చేయాలంటే ఆవిడని పెళ్లి చేసుకుని లైఫ్ టైం వదలకుండా చూసుకోమన్నాడు. ఇది ఇందులో నీకు ఎక్కడ వివక్ష కనిపించింది చెప్పు? ఎక్కడ కనిపించింది? రేప్ చేసిన చంపమని దేవుడే చెప్పాడు. ఇది వివక్ష కాదు, న్యాయం చేసిన దేవుడిని వివక్ష అంటావేటయ్యా? ఆమె అరలేకపోయింది, రక్షకుడు ఎవడు లేడు కాబట్టి ఆమెనేమనొద్దు. వీళ్ళిద్దరూ ఎగిరిపడి వీళ్ళిద్దరూ ఏం చేశారంటే పొలంలో లేకపోతే ఎక్కడో తప్పు చేశారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారో ఇష్టపడ్డారు, అది వారికి తెలిసింది పెద్దలకి. అప్పుడు ఏం చేయాలి? ఆ పిల్లని నువ్వు మోసం చేసినట్టుగా పరుగుల్లోకి తీసుకుని 50 వెండి రోకలు ఎవరికి ఇవ్వాలి? తన తండ్రికి ఇచ్చి నువ్వు మర్యాదగా పెళ్లి చేసుకుని జీవితకాలంలో విడిచిపెట్టకుండా బాగా చూసుకోమని దేవుడంటే నీకు వివక్ష కనిపించిందా? ఆమెకు నచ్చకుండా చేశాడని మాట్లాడుతావు. అదే అన్నాడండి, ఆమెకు నచ్చకపోయినా అతనితోనే ఉండిపోవాలంటే ఆమె నచ్చే వెళ్ళిందిరా నాయన. నీకు తెలియదు కదా, సగం హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అంటే నీకు ఏం తెలుసు? నువ్వు ప్రశ్నలేడివే, నీకు తెలుసు, సమాధానాలు చెప్పడం మాకు తెలుసు. ఏమంటారంటే ఇలాంటి దాన్ని ఏమంటారు, బుర్ర తక్కువ అంటే జ్ఞానం లేని వీడియోస్ చేసి క్రైస్తవుల మీద ఏదో బురద జల్లాలని అనుకోక, నువ్వే బురదలో పడిపోతావు. నువ్వేదో ఛానల్ నడుపుకో పర్వాలేదు, క్రైస్తవ్యం జోలికి రాక. నీకు తెలియకపోతే మౌనంగా ఉండని చెప్పావు కదా, నువ్వు కూడా ఉండు. అంతేగాని తెలియకుండా బైబిల్ మీద మాట్లాడడానికి వచ్చేవానికి ఇలాగే బొక్కబోరలు పడిపోతావు, మాతో ఏమవుతావు, ఫూల్ అయిపోతావు. నీకేదో కొంతమంది సబ్స్క్రైబర్లు వస్తున్నట్టుగా ఉన్నారు, ఏదో నువ్వు చెప్తున్న దాంట్లోకి ఏదో 4 లైక్లు ఏదో వీడియోస్ వెళ్తున్నట్టుగా ఉన్నాయి, సంతోషపడి ఆనందించు. క్రైస్తవ్యానికి వచ్చి దేవుడిని తప్పుపట్టి సంఘాన్ని తప్పుపట్టి మరి క్రైస్తవ్యంలో వివక్ష ఉంది, స్త్రీల పట్ల దేవుడు అలా చేశాడు ఇలా నీకు ఏం తెలుసు చెప్పి 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా విను. కీర్తన గ్రంథం 68:11 ఏమన్నాడు తెలుసా? దేవుడు ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, గొప్ప స్త్రీలు సమూహంగా ఉన్నాడని, గొప్ప స్త్రీల సమూహంగా ఉన్నదని స్త్రీలను గొప్ప చేశాడు. అర్థమైందా? అలాగే గలతీ పత్రిక 4:24 సంగతులు అలంకార రూపకంగా చెప్పబడ్డాయి. 23-24 చదువుకుంటే నువ్వు పాత నిబంధన కొత్త నిబంధన అని మాట్లాడేవి చూసావా? ఈ నిబంధనలు రెండింటిని దేంతో పోల్చాడు తెలుసా దేవుడు? చదువుతాను చూడు. 4:24 సంగతులు అలంకార రూపకంగా చెప్పబడి ఉన్నవి. స్త్రీలు 2 నిబంధనలు అయి ఉన్నారు. వాటిలో ఒకటి సేనాయకొండ సంబంధమైనది, దాస్యంలో ఉండుటకు పిల్లలకు అన్నది. ఇది హాగరు. అర్థమైంది లేదా? ఈ నిబంధనల్ని 2 స్త్రీలతో పోల్చాడు. కొత్త నిబంధన పాత నిబంధన అన్నావు కదా. అసలు ఇంత గొప్ప గ్రంథం, ప్రపంచంలో అత్యున్నతమైన పుస్తకం ఇది, అందరూ చదువుకునే పుస్తకం, అన్ని భాషల్లో ఉన్న పుస్తకం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కిన పుస్తకం. దీన్ని తప్పు పట్టడానికి అసలు నీ నాలెడ్జ్ ఎంత, నీ జ్ఞానం ఎంత? ఈ నిబంధనలనే దేవుడు స్త్రీతో పోల్చాడంటే, స్త్రీకి ఈ పుస్తకంతో దేవుడు నిబంధనలతో స్త్రీని పోల్చాడంటే ఎంత విలువిచ్చుంటాడు స్త్రీకి? నీకేం తెలుసని? ఏమొచ్చు నీకు? ఏమి తెలియనోడు మాట్లాడకూడదు, కాముగా ఉండాలి. ఇంకోసారి పిచ్చి వీడియోలు చేసేవే అనుకో, నీ ఫోన్ నెంబర్ పెట్టి నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. మరి వీడియో పెట్టినోడు కింద ఫోన్ నెంబర్ పెట్టవేగో, నా నెంబర్ పెడుతున్నాను, రాసుకో. 7093353143 24/7. నువ్వు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. అర్థమైందా? ఇంకోసారి పిచ్చి వీడియోలు చేస్తే ఇంకా ఘాటుగా ధీటుగా నాటుగా ఉంటుంది ఈసారి అని తెలియజేస్తూ, మరి నిన్ను కూడా దేవుడు మార్చి సత్యం వైపు మళ్ళించి నీకు కూడా మారు మనసు దయచేయను గాక. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.